శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద సంపూర్ణ రామాయణం చిత్రంలోని రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నీవేలే రామయ్య తండ్రి అనే మహోన్నతమైన గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను గురించి ముచ్చటించుకుందాం. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి అంటూ 1972లో తెలుగునాట ప్రతి పల్లె పల్లె మారుమోగింది ఈ పాట. ఈ పాటతో ఏదో ఒక రూపంలో రామయ్య తండ్రిని, వారి లీలలను తెలవాలి, పిల్లలకు రాముని లక్షణాలు చెప్పాలి, నేర్పాలి, ప్రాపంచిక మోహంలో పడనీయకుండా పతనం కాకుండా ఆపాలి అన్నట్టుగా ఉండేది. రామునికి ఉన్న సద్గుణాలు బహుశా ప్రపంచంలో ఎవరికీ లేవు. తనకు తానే పోటీ అన్నట్టుగా. శ్రీకృష్ణుల్లో కూడా రామునిలో ఉన్న సద్గుణాల కన్నా తక్కువే ఉన్నాయి. అందుకే కృష్ణాంజనేయ యుద్ధం సినిమాలో తానే రాముడిగా మారి ఆంజనేయ స్వామికి మనశ్శాంతితో కూడిన కనువిప్పు కలిగించారు. రామనామం ఎంత గొప్పది అంటే, రామాంజనేయ యుద్ధం సినిమాలో ఆంజనేయుడు రామబాణానికి ఎదురుగా రామనామాన్నే సంధిస్తారు. అంటే రాముడు గొప్ప, రామనామం గొప్ప అంటే రామనామమే గొప్ప. అలా ఉంటాయి ధర్మ సూక్ష్మాలు. రామనామం తారక మంత్రం, భవబంధాల నుంచి విముక్తి కలిగించి ఏకైక మంత్రం. ప్రణవనాదమైన ఓంకారం తర్వాత అంత పూర్ణమైనది. ప్రతి మంత్రానికి రామనామంతో సారూప్యాన్ని చూపిస్తాడు మనుఋషి శవనుడు తన శవన స్మృతితో. రామనామము సకల వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాల సారంగా పేర్కొన్నాడు శవనుడు. రా అనే అక్షరం అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణాయ నుంచి, మా అనే అక్షరం పంచాక్షరీ మంత్రమైన ఓం నమఃశివాయ నుండి వచ్చాయి. ఈ నామాన్ని పిల్లల నుంచి వృద్ధుల వరకు జాతి, కుల, మత భేదాలు లేకుండా జపించవచ్చు, రాయవచ్చు, స్మరించవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సకల చరాచర సృష్టికి ఆదిదేవుడు అయిన శివపరమాత్ముడు నిత్యం రామనామం జపిస్తారు. అంత గొప్పది రామనామం. పడవ నడిపే ఒక సరంగు ఎంత చమత్కారంగా రామును పొగుడుతున్నారు, ఆరాధిస్తున్నారు. నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట. మరి మీరు మీ పిల్లలు రాముని మీద ఓ మంచి పాట లేదా ఇదే అయినా పాడి వినిపిస్తారు, తరిస్తారు కదూ. ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు ఆధ్యాత్మికత లేనిదే మనశ్శాంతి, మోక్షము లేవు సుమీ. ఒక పాట వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది. దర్శకుడి కల్పన, స్క్రీన్ ప్లే, రచయిత ఊహ ఒక ఎత్తైతే, సంగీత దర్శకుడి, గీత రచయితల సృజనాత్మకత మరొకటెత్తు. బాపు, రమణ, కెవి మహదేవన్, కొసరాజు ఈ నలుగురూ కలిసి అందించిన అద్భుతమైన సృష్టి సంపూర్ణ రామాయణ సినిమాలోని ఈ రామయ్య తండ్రి అనే పాట. ఇక ఈ పాట పాడిన ఘంటసాల మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాముడి వనవాసంలో గుహుడు తన నావలో ఏరు దాటించేటప్పుడు భక్తితో పాడిన పాట. మహాకవి కొసరాజుగారు మొల్ల రామాయణంలో చెప్పిన పద్యాల ఆధారంగా చరణాలు అల్లి తనదైన శైలిలో చమత్కారం నింపిన రసగుళిక. ఈ విషయాన్ని ఈ మధ్యనే గరికపాటి గారు ఒక రేడియో షోలో చెప్పారు. కవి ఎక్కడైనా కవే అని, సినిమా కవిత్వం అని చిన్నచూపు చూసేవారికి ఈ పాట మంచి గుణపాఠమని గట్టిగా వక్కాణించారు. సంగీతం గురించి 2 మాటలు. మహదేవన్ గారికి భావం అర్థం చేసుకుని కంపోజ్ చేస్తారు అని పేరు. ఈ విషయం మనకి ఈ పాటలో తేట తెల్లమవుతుంది. కొసరాజుగారు మొల్ల పద్యాన్ని మార్చి రాసిన చరణంలో ఆగు ఆగు బాబులో వడివడిగా వచ్చే గుహుడికి వాడిన మ్యూజిక్ బీట్, ఏమవుతాదో తంట తర్వాత సీతమ్మ ముసిముసి నవ్వులకు వాడిన మ్యూజిక్ బీట్ మహాదేవన్ గారి భావబాణీలకు గొప్ప కొలమానాలు. తెలుగువారందరూ తప్పక విని తరించాల్సిన గీతం ఇది. ఈ చిత్రం సంపూర్ణ రామాయణంలోది అని చెప్పుకున్నాం కదా. ఇందులో పాత్రధారులు సీతారాములుగా శోభన్ బాబు గారు, చంద్రకళ గారు నటించారు. సంగీతం కెవి మహదేవన్ గారు, సాహిత్యం కొసరాజు గారు, గానం ఘంటసాల మరియు కోరస్. ఈ పాట ఈ విధంగా సాగుతుంది. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి.
తాటకిని ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిసావంట, సురాముడంత ఓణ్ణి పారదరిమినావంట, ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మర్చిపోతుంటా. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి. ఇక ఇప్పుడు చెప్పే చరణమైతే ఇంక అసలు దానికి హైలైట్ అని మనం చెప్పుకోవాలి. దాన్ని వర్ణించటానికి పాటలు చాలవు. ఆగు బాబు ఆగు, అయ్యానే ఒత్తుండా, బాబూనే ఒత్తుండా, నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నాకు తెలుసులే నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. భక్తిలో ఆ తాదాత్మ్యత చూడండి. దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట. చమత్కారపూర్వకంగా కూడా ఉంది కదా. మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి. అందర్నీ దరిచేర్చు మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతున్నావే, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయచూడక వచ్చావు రామయ్య తండ్రి. మేరలేని గూడి ఆనందానికి గుడి కట్టిన పాట ఇది. అందర్నీ దరిచేర్చే మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతుండావే, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయచూడగా వచ్చావు రామయ్య తండ్రి. ఈ విధంగా కళ్యాణరాముడి దయ మనపై సదా ఉండుగాక. విన్నారుగా ఈ వారం సంపూర్ణ రామాయణం సినిమాలోని అద్భుతమైన భక్తి పారవస్యమైన ఈ గీతాన్ని. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి సినీ గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.